ఈరోజు మనం గౌట్ గురించి తెలుసుకుందాం. అసలు గౌట్ అంటే ఏంటి, గౌట్ ఎందుకు వస్తుందో ఫస్ట్ అయితే తెలుసుకుందాం. గౌట్ అంటే ఏంటంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉండవలసిన దానికన్నా ఎక్కువగా ఉంటే అది గౌట్గా ఫామ్ అవుతుంది. సో ఈ గౌట్ అనేది మనకి జాయింట్స్లో స్టోన్స్ లాగా ఫామ్ అయిపోయి మనకు ఎక్సెస్ పెయిన్ అనేది వస్తుంది, స్వెల్లింగ్ అనేది వస్తుంది, జాయింట్స్ అనేటివి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో మనకి ఎల్బోస్ దగ్గర కానివ్వండి, ఫింగర్స్ దగ్గర, జాయింట్స్ దగ్గర, వ్రిస్ట్ దగ్గర అండ్ నీస్ దగ్గర, ప్రతి ఒక్క జాయింట్ దగ్గర అండ్ ఫీట్ దగ్గర ప్రతి ఒక్క చోట ఇది స్వెల్లింగ్ లాగా ఫామ్ అయిపోయి రెడ్ కలర్లో మనకి పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. సో ఇది ఎందుకు వస్తుందంటే దీన్ని గౌటీ ఆర్థరైటిస్ అని కూడా ఉంటారు. ఇది ఎక్కువగా ఎందుకు వస్తుందంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి ఉండవలసిన దానికల్లా ఎక్కువగా ఉండడం, దానివల్ల మనకి గౌట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం యూరిక్ యాసిడ్ లెవెల్స్ మన బాడీలో ఉండవలసిన దానికన్నా ఎందుకు ఎక్కువ ఉంటుందో అయితే చూసుకుందాం. మనము తీసుకునే ఫుడ్లో అండ్ మన బాడీలో ప్యూరిన్స్ అనేటివి ఎక్సెస్గా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల లేదా ఎలిమినేషన్ కరెక్ట్గా లేకపోవడం వలన అవి మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్గా ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు మనము ప్యూరిన్ అనే ఫుడ్స్ అనేటివి ఎక్కువగా ఉండే ఫుడ్స్ అంటే ఏంటంటే అవి ఎక్కువగా రెడ్ మీట్ కానివ్వండి, ఆర్గాన్ మీట్ కానివ్వండి, నాన్ వెజ్ ఐటమ్స్లో ఎక్కువగా మనకి ఉంటుంది. ఇవన్నీ మనము ఎవరైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్తో సఫర్ అవుతున్నారో, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్, వాళ్ళు ఇలాంటి ఫుడ్స్ని ఎక్కువగా అవాయిడ్ చేయాలి. దీంతో పాటు మనము యూరిక్ యాసిడ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి వైటమిన్ సి అనేది ఎక్కువగా తీసుకోవడం వలన అండ్ వైటమిన్ సి అనేది మన డైట్లో అట్లీస్ట్ డైలీ ఇంక్లూడ్ చేసుకోవడం వలన యూరిక్ యాసిడ్ లెవెల్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా ఎవరైతే ఉండవలసిన దానికన్నా ఎక్సెస్ వెయిట్ ఉంటారో, ఒబేస్గా ఉంటారో అలాంటి వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో పాటు డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకు కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉండవలసిన రేంజెస్లో కన్నా అబ్నార్మాలిటీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందరికీ ఉంటుందని కాదు, బట్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ మన బాడీలో ఉండవలసిన దానికన్నా ఎక్కువగా ఉన్నప్పుడు గౌటీ ఆర్థరైటిస్ అండ్ పెయిన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది, స్వెల్లింగ్గా ఉంటుంది. ఈ స్వెల్లింగ్ మనకి 1 వీక్ నుంచి 2 వీక్స్ వరకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ని మన బాడీలో నేచురల్గా కంట్రోల్ చేసుకోవడానికి మనము తీసుకునే ఫుడ్లో ప్యూరిన్స్ తక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. లైక్ మనం యాపిల్ తీసుకోవచ్చు, బనానా తీసుకోవచ్చు అండ్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే మనం ఆరెంజెస్ తీసుకోవచ్చు, పొమోగ్రనేట్ తీసుకోవచ్చు, వాటర్ మెలన్, ఇవన్నీ ఏంటంటే మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండే ఫుడ్స్.